హలో గైస్, ఈ వీడియోలో ఏంటంటే ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు బండి భగీరథ్ కేసు విషయమై ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ బండి సాయి భగీరథ్ చేసింది దాంట్లో తప్పేముంది అనే విధంగా, అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా, కలిసి తిరిగిండ్లు కదా, అక్కడికి తిరిగిండ్లు ఇక్కడ తిరిగిండ్లు, ఏమైంది ఇప్పుడు, చాలా ఘోరంగా మాట్లాడి చాలా హేయంగా మాట్లాడింది అనిపించింది. ఎందుకంటే సదరు బాధితురాలు ఆవిడ అసలు ఆమె చిన్న పిల్ల, 17 years అమ్మాయి. ఆ అమ్మాయితో వీడు లవ్ అయిన నడిపించిందే కాకుండా ఆ అమ్మాయి మీద ఇట్లా అత్యాచారం చేసి, అది కూడా పలుమార్లు నన్ను ఆల్కహాల్ తాగుతావా లేదా అని ఫోర్స్ చేసి మరి నన్ను అత్యాచారం చేయడానికి ప్రయత్నించిండు, అత్యాచారం చేసిండు అనే విధంగా ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే, విక్టిమ్ వల్ల అసలే బాధలో ఉంటే ఈయన ఏం చెప్తుండు, అసలు ఈయన మాటలు ఎట్లా ఉన్నాయి, ఎంత సపోర్టివ్గా ఉన్నాయి, అసలు పోక్సో చట్టాన్ని తప్పుదారి పట్టించేలాగానో, అసలు ఆ చట్టాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే విధంగానో, అసలు ఆ చట్టాన్ని ఉల్లంఘించే విధంగా ఈయన వ్యాఖ్యలు ఉన్నాయి, అంత తీవ్రంగా ఉన్నాయి. జస్ట్ నేను మీకు వినిపిస్తా చూడండి, దీని పట్ల మన కౌంటర్ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నేను చెప్తా మీ అందరికీ. సో పైడి రాకేష్ రెడ్డి గారు, బై ద వే మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉందండి. ఎందుకంటే మీరు అసెంబ్లీలో ఓపెన్గా మీరు మాట్లాడుతూ, గల్ఫ్ కార్మికుల గురించి అయితేనేమి, వాళ్ళ కష్టాల గురించి అయితేనేమి, వాళ్ళు అక్కడ నుంచి రిటర్న్ రావాలి అనే దాని గురించి, సో మీరు ఆ స్టాండ్ తీసుకొని బాధితుల పక్షాన మీరు మాట్లాడిన విధానం చాలా అప్రిషియేటెడ్ థింగ్. ఈ సభ ఈనని, తెలంగాణ ప్రజలు ఈనని ఒక్క సంఘటన చెప్తాను అధ్యక్ష. ఏ కుటుంబ సభ్యుడైనా చనిపోతే అధ్యక్ష, ఒక్కరోజు ఏడుస్తాం అధ్యక్ష, 3 రోజులు ఏడుస్తాం అధ్యక్ష, 12 రోజులు ఏడుస్తాం అధ్యక్ష. కానీ మా ఉత్తర తెలంగాణ పల్లెలలో 6 నెలలు ఏడుస్తారు అధ్యక్ష. శవం ఎప్పుడు వస్తుందో తెలియదు అధ్యక్ష. పెట్టెల మూలుగుతూ ఉంటుంది, ఇక్కడ కన్నీళ్ళు ఎన్ని రోజులు ఏడవలు తెలియదు. కొద్దిగా దయచేసి దక్షిణ తెలంగాణ మంత్రులకు ప్రత్యేకంగా చెప్తున్నా, మీ ప్రాంతంలో గల్ఫ్ వలసలు లేవు. అండ్ మీరు ఇంత హిందుత్వవాద ఉండి కూడా మీరు ఒకనొక టైంలో మీరు మాట్లాడిన ఒక వీడియో నేను చూసిన, అంటే నక్సలిజం గురించి ఆర్ కమ్యూనిజం గురించి, అంటే నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తాను, నాకు అదంటే ఇన్స్పిరేషన్. ఎందుకంటే బాధితుల వర్గాన మాట్లాడడమే నాకు ఇన్స్పిరేషన్. అదే అంటే నేను కూడా 0 స్థాయి నుంచి గ్రో అయినా, సో కాబట్టి నేను ఎప్పుడు బాధితుల పక్షాన్నే మాట్లాడతా, పేదవాళ్ళ పక్షాన నేను మాట్లాడతా అనే మీ స్టేట్మెంట్స్ నేను చాలాసార్లు విన్నా. సో ఖచ్చితంగా ఆ విషయంలో నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తా సార్. ప్రజలందరూ మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు, ఈవెన్ నేను కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తా. కానీ ఇప్పుడు మీరు మాట్లాడిన వ్యాఖ్యల గురించి మాత్రమే నేను ఖండిస్తూ, నా ఒపీనియన్ ఏంటి అనేది మాత్రం నేను మీకు చెప్తా. బండి సంజయ్కి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. బండి సంజయ్కి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. ఆ సంఘటన బండి సంజయ్ గారికి బీజేపీకి, అంటే ఆ సంఘటనకి, ఇప్పుడు బండి సంజయ్ కొడుకు చేసింది ఏదైతుందో ఆ సంఘటనకి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఈయన చెప్తున్నారు. సంబంధం డైరెక్ట్ ఉండదు సార్. బీజేపీ ఏదో చేసిందనో, లేదంటే బీజేపీలో ఉన్న బండి సంజయ్ గారే ఏదో చేసిండో అట్లేమనట్లేదండి. మీరు బాధితుల పక్షాన మాట్లాడినలా, ఇంతవరకు బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించినలా జరగలేదు. అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే బండన్న కొడుకు ఎవరైతే ఉన్నారో మీరు కనీసం వాడిని ఖండించినలా, ఓపెన్గా ఇదే బీజేపీ వాళ్ళు వచ్చి ఖండించినలా, ఎందుకు ఖండించలేదు సార్? మీ పార్టీకి సంబంధించిన ఆయన ఒక మినిస్టర్ స్థాయి లెవెల్, అట్లాంటి ఆయన కొడుకు ఎంత ఆదర్శంగా ఉండాలి? కానీ అట్లా అయినా లేడు. లేకుండా మాట్లాడినప్పుడు ఫస్ట్ నాకు ఇక్కడనే మీ మీద ఇంప్రెషన్ పోయిందండి. ఏంటి, మీరు విక్టిమ్ సైడ్ మాట్లాడకుండా బండి భగీరథ్ని మీరు వెనకేసుకొచ్చినట్టు మాట్లాడడము, అసలు పార్టీకి సంబంధమే లేదన్నట్టు మాట్లాడడం. ఇదే బీఆర్ఎస్లో లేదంటే కాంగ్రెస్కి సంబంధించిన ఎవరైనా ఎమ్మెల్యే కొడుకు ఇట్లా చేసి ఉండేదంటే ఎట్లుండేది పరిస్థితి? జనాలందరికీ తెలుసు సార్. మీరు ఏదో సైడ్ చేయాలని చూడడము, లేదంటే మా పార్టీకి ఎక్కడ మచ్చబడుతుందో, మా పార్టీకి సంబంధం లేదని చెప్పడం, బాధితురాలు సైడ్ తీసుకొని మీరు మాట్లాడాలి. చేసిన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఖచ్చితంగా మీరు దోషిలాగా నలుగురు ఎదుట నిలబెట్టాలి. తర్వాత కేసు ప్రూవ్ అయిన తర్వాత కోర్టు శిక్షిస్తుంది డెఫినెట్ గా. కానీ మీరు అప్పటిదాకా బాధితుల పక్షాన్ని నిలబడాలి కదా ఫస్ట్ అయితే. మీరు ఆ పని చేయలేదు. సరే, నెక్స్ట్ విందాం. బీజేపీ కేంద్ర మంత్రి కదా, సహాయ మంత్రి కదా, ఆయన ప్రధానమంత్రి అని ఇది చెప్పింది. నేను అనవసరంగా ఒక ఫ్యామిలీ మాటను పట్టుకొని వచ్చేసి, అది వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీ గొడవ, వాళ్ళ గోరు ముద్దలు తినిపించిన వాళ్ళ అత్త, నేను చూసిన వీడియోలు మాకు గోరు ముద్దలు తినిపించిన అత్త అంట. అత్తని మీకు ఎవరు చెప్పిండ్రు? కంప్లైంట్ చేసిన అమ్మాయి వాళ్ళ అమ్మ చెప్పిందా మీకు నేను ఆయనకు అత్తనని చెప్పిందా? ఎందుకు సార్ ఇవన్నీ మాట్లాడతారు మీరు? ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ అయితే నిజంగానే ఈ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడడం జరిగింది అనే అటువంటి ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. మరి అట్లా వెళ్ళి మాట్లాడితే బండన్న ఇదే కుటుంబాన్ని విపరీతంగా, అంటే అసలు తలకాయ కూడా ఎత్తుకోలేని విధంగా వాళ్ళను అవమానించిండు అనే ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. మీ కొడుకు ఇట్లా చేసినందుకే నా కూతురు చేతులు కోసుకుంది, ఫినాయిల్ కూడా తాగాల్సి వచ్చింది అని ఆవిడ చెప్తే, ఫినాయిల్ రుచి బాగుందా అని అడిగినట్టు బండి. ఫినాయిల్ తాగిందని ఓ తల్లి ఆవేదనతో చెప్తే దాని రుచి బాగుందా అని అడుగుతారా? అంత వెటకారమా, అంత అపహాస్యమా? అలాంటి వ్యక్తిని పట్టుకొని వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఇష్యూ ఇది, వాళ్ళు ఫ్రెండ్స్ అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అట్లేం మాట్లాడద్దు. నిజంగా అంత కుటుంబ సభ్యులు అయితే కుటుంబ సభ్యులను ఎవడో అంత ఘోరంగా ఏం మాట్లాడు సార్. వచ్చిన వీడియోలలో గోరు ముద్దలు పెడుతున్నారు,
వాళ్ళు పెంచుకున్న పిల్లలకు ఇల్లరికం అల్లు బాలిక బలవంతం చేసిన ఒకరు చెప్తారండి. అట్లాంటి పదాలు వాడితే అమ్మాయికి జీవితం నష్టం. పాప అమ్మాయి ఫ్రెండ్ అమ్మాయిదే జీవితం నష్టం అంట. ఎట్లాంటి విషయాలు? ఆమె మైనర్ అమ్మాయి కదా, మైనర్ బాలిక పట్ల వీడు చేసింది తప్పు పని కదా అని మాట్లాడితే ఎందుకు అన్నిసార్లు మాట్లాడుతున్నారు? అట్లా మాట్లాడితే అమ్మాయికే ప్రాబ్లం అంటే ఏంటి? ఇది ఒక పేట్రియార్కీ సొసైటీలో మీరు మళ్ళీ దాన్ని రుద్దుదామని చూస్తానులా. అమ్మాయికే ఎందుకు పరువు పోతుంది? వీడికి ఎందుకు పరువు పోదు? అబ్బాయికి ఎందుకు పోదు? చేసింది వీడే. బండి భగీరథ్ అనేటోడి వయసు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల ఒక అతను ఒక 17 years మైనర్ అమ్మాయితోని ఇలా చేసిండు, ఇలాంటి అఘాయిత్యం చేసిండు అంటే అమ్మాయి పరువే పోతుందట. దీని గురించి 4 సార్లు మాట్లాడితే ఇది పరువేం పోదాట. ఎందుకు? ఈయన అబ్బాయేనా? అంతే కదా. ఇప్పుడు అది ఒక సామెత ఉంటుంది, చెత్త సామెత ఉంటుంది. ఏంటంటే ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా చినిగేది ఆకే కదా అంట. కరెక్టే. అయితే ఇక్కడ ఆకు బండి భగీరథ్, ముల్లే అమ్మాయి. ఇక్కడ ఆకు మన భగీరథే. ఎందుకంటే కేంద్ర మినిస్టర్ స్థాయికి సంబంధించిన అలాంటి స్థాయిలో ఉన్న అతని కొడుకు ఎట్లా బిహేవ్ చేయాలి? చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఎంతో అకౌంటబుల్గా ఉండాలి. అట్లా ఏం లేడు కదా ఇతను. సో కాబట్టి ఇతను చేసిన చెడ్డ పనికి ఆల్రెడీ పరువు పోయింది. ఎవరిది? బండన్న పరువే పోయింది. పాపం కొడుకుని అయినా ఫస్ట్ బిగినింగ్ లోనే సక్రమమైన మార్గంలో పెట్టాల్సింది. నెత్తినోరు కొట్టుకుంటాను అనుకుంటా బండన్న వీడు చేసిన పనికి. అలాంటిది మరి ఇప్పుడు పరువు పోయింది. యాక్చువల్ గా వీళ్ళది ఎక్కువ పోయింది. వీళ్ళు మొగోళ్ళు కాబట్టి వీళ్ళు ఏది చేసినా నడుస్తుందనా? ఈ పేట్రియార్కీ సొసైటీలో మీరు అమ్మాయిదే పరువు పోతుంది, అమ్మాయి గురించి మాట్లాడొద్దు, అమ్మాయి మైనరు. కరెక్టే సార్, మాట్లాడొద్దు. ఎలాంటివి మాట్లాడొద్దు? అమ్మాయి తాలూకా ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయకూడదు. ఫొటోస్ అట్లాంటివి, డీటెయిల్స్ కానీ, వీడియోస్ కానీ, వాళ్ళ ఫేస్ కనిపించేలాగా ఇట్లాంటిది ఏది డిస్క్లోజ్ చేయకూడదు. వాటికి మాత్రమే, కేసు పరంగా మాత్రమే మాట్లాడితే పరువు పోవడం ఏంటి? ఆ అమ్మాయి అయితే మాత్రం పరువు పోతుంది, వీడు చేసిన దానికి మాత్రం పరువు బాగుంటుందా? వీళ్ళది మంచిగా తిరిగి ఇద్దరు ఫ్రెండ్స్ లాగా చిన్నప్పటి నుంచి ఆడుకున్నట్లున్నారు. బాబా మరదన్ లాగా సినిమాలు, తెలుగు సినిమాల చిన్నప్పటి నుంచి అదేదో మీ ఉద్దేశంలో ఆడుకోవడం అంటే మీరు జనరలైజ్ చేస్తున్నారా? బావా మరదల్లాగా చిన్నప్పటి నుంచి ఆడుకున్నారు. మీకు చెప్పిండ్లా సార్ బావా మరదల్లాగా వాళ్ళ పరిచయం అయ్యి 2 సంవత్సరాలే అవుతుంది అనే టాక్ ఉంది. 2 years సబ్జెక్ట్ టు కరెక్షన్, 2 years కంటే ఇంకా తక్కువే అవుతుంది వీళ్ళిద్దరి పరిచయం అయ్యి అని కూడా అంటున్నారు కొంతమంది. అది ఎంతవరకు నిజమో కాదో చూద్దాం. అయితే ఇప్పుడు దీంట్లో ఈయన ఏమంటున్నారు? బావా మరదలలాగా ఆడుకున్నారు అన్నట్టు. బావా మరదలలాగా ఆడుకున్నా కూడా మరదలు మైనర్ అయితే మాత్రం ఆమె పైన శారీరకంగా ఆమెతో రిలేషన్షిప్ లో ఉండాలి అని ఏ బావ కోరుకోకూడదు. బావా మరదల సరసమైనా కానీ మైనర్ మరదలు ఉన్నప్పుడు అట్లా చేయొద్దు. అట్లా చేసినా కూడా అది పోక్సో కిందనే వర్తిస్తుంది. మీకు ఇది తెలియదా? తెలియకుండా ఎందుకు సార్ మాట్లాడుతున్నారు? లేదంటే తెలిసే మీరు కావాలనే మాట్లాడుతున్నారా? సార్ ఫామ్ హౌస్ తీసుకోపోయి బలవంతం అయితే జరిగింది. బలవంతం కార్యం నడిపిస్తూ సినిమాలో చూపించిన అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఆ నిందన అమ్మాయి సైడే తోసేయడం. అమ్మాయే కారు నడిపింది కదా, బలవంతంగా పట్టుకోబోయిందా. ఇక్కడే పోక్సో గురించి మీకు అర్థం కావట్లే. పోక్సో అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. అంటే దీంట్లో ఆ అమ్మాయిది ఒకవేళ కన్సెంట్ ఉన్నా కూడా అది క్రైమే. ఈ బగ్గి కూడా 25 సంవత్సరాలోడు కూడా 17 సంవత్సరాల అమ్మాయిని అక్కడిక్కడ తిప్పుకుంటూ గుళ్ళు, గోపురాలు, లేదంటే ఇట్లాంటి ఫామ్ హౌస్లు, లేదంటే మామూలుగా సినిమాలు, షికార్లు ఇట్లా తిరిగే దాంట్లో భాగంగా ఆమెను మంచిగా, అంటే చిన్నపిల్ల కదా, అంత పరిపక్వత ఉండదు కదా సార్, అందుకే ఆమెను ఈజీగా లోపరుచుకోగలిగిండు. చిన్నపిల్ల కాబట్టి, తెలియని వయసులో ఉన్న పిల్ల, అంత మైండ్ మెచ్యూరిటీ లేదు. సో కాబట్టి ఈయనతో పాటు ఫామ్ హౌస్లోకి వచ్చిందేమో. ఇప్పుడు ఆమెనే కేసేసింది కదా, మరి నన్ను ఆల్కహాల్ తాగించిండు అంటే తాగించడానికి ప్రయత్నించిండు, ఆ విధంగా నన్ను ఫోర్స్ చేసి నన్ను అత్యాచారం చేసిండు, వారు అత్యాచారం చేయడానికి ప్రయత్నించిండు అని చెప్పింది. కేసు అదే అయింది కదా. అంటే ఆమె కన్సెంట్ ఉంది అన్నట్టే చెప్పాలనుకుంటున్నారు వీళ్ళది. అంతే ఏం లేదు. బండన్న కొడుకు చేసింది పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఊర్లు తిరిగిండ్లు, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి గుళ్ళు గోపురాలు తిరిగిండ్లు, ఎందుకంటే సినిమాలు, షికార్లు, ఫామ్ హౌస్లు తిరిగిండ్లు, ఎందుకంటే గోరుముద్దలు తినిపించుకుంటే ఏమైంది? ఇక్కడ పోక్సోలో మీకు అర్థం కాదు ఏంటంటే, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను రాకేష్ రెడ్డి గారు, అంటే మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు, అంటే లవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బ్రేకప్ అయింది కాబట్టి అమ్మాయి కేసు పెట్టింది. ఇదే వీళ్ళ వాదన. సరే, ఇప్పుడు ఇక్కడ లవ్ చేసుకుంటాను, ప్రపోజ్ చేసుకుంటానో పోక్సో అవ్వదు. లవ్ చేసుకుంటాను, ఒక మైనర్ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాను, అదేం పోక్సో కాదు. ఇక్కడ ఇష్యూ అది కాదు. ఆమె మీద పలుమార్లు శారీరక అత్యాచారం చేయడానికి ప్రయత్నించిండు, అదిదా కేసు. అందుకే పోక్సో అనేది ఎఫెక్ట్ అయింది అతనికి. మీరు జనరలైజ్ చేసినట్టు వాళ్ళు లవ్ చేసుకున్నారు, వాళ్ళు సరదాగా తిరిగిండ్లు, ఐస్ క్రీమ్లు తినిపించుకున్నారు, అన్నాలు తినిపించుకున్నారు, దానికి కేసు కాదు. ఆయనే ఫిజికల్ అసాల్ట్ జరిగింది ఆమె మీద అనేది కేసు. ఈయనకు తెలియదా? ఈయనకి 25 సంవత్సరాలు ఉన్నాయి కదా. మరి అవును, ఆమె మైనర్ అమ్మాయితో నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, నేను లిమిట్స్ని క్రాస్ చేయకూడదు. ఆమె 18 బిలో ఏజ్ ఉంది, అట్లాంటి అమ్మాయి పట్ల నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వద్దు, అడ్వాంటేజ్ తీసుకోకూడదు, ఆమెను ఎక్కడ ఉంచాలో అక్కడికే ఉంచాలి. అవును, మేము సినిమాకి వెళ్ళినా, షికార్కి వెళ్ళినా కూడా ఆమె ఒక మేజర్ అయ్యే వరకు వాళ్ళ ఇంట్లో మాట్లాడి అప్పుడు మెల్లి చేసుకుందాంలే. ఇప్పుడు సరదాగా ఏదో జస్ట్ అట్లా ఫ్రెండ్లీగానో, లేదంటే ఒకవేళ ప్రపోజల్ అట్లా చేసుకున్నా జస్ట్ నార్మల్గా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఆర్ ఎల్స్ ఇంకేదన్నా ఉన్నా కూడా, కానీ ఇది ఫిజికల్ రిలేషన్షిప్ దాకా వెళ్ళకూడదు అని బండి భగీరథకు తెలవదా? అతనికి 25 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఆ మాత్రం జ్ఞానం లేదా? తోటి విద్యార్థులను కొట్టుడు తెలుసా?
ర్యాగింగ్లు తెలుసా, రోడ్ల మీద కార్లు పార్క్ చేసుకొని సిగరెట్లు తాక్కుంటుంటాడు, ఇది మాత్రం తెలుసా బండి భగీరథకి? మీరు అట్లా వెనకేసుకు రావద్దు సార్ దయచేసి రాకేష్ రెడ్డి గారు. బలవంతం అయితే జరిగింది. మరి బలవంతుడు కారెట్ నడిపిస్తావు. ఇట్లా సినిమాలో చూపించినట్టు ఇట్లా గుడ్డలు కట్టి వెనక 4 రౌడీలను పెట్టి కార్లో కూర్చొని పెడతారు. బలవంతం ఆ అమ్మాయి పిల్లని తీసుకొని పోతున్నది. ఒకటి నేను దాన్ని ఎందుకు చెప్తున్నా, ఆ అమ్మాయే పిల్లగాన్ని తీసుకొని పోయింది, కానీ అందుకే దాన్ని పోక్సో అంటారు. పోక్స్, నేను మళ్ళీ అదే చెప్తున్నా, పోక్సోలో కన్సెంట్ ఉన్నా కూడా క్రైమే కదా సార్ రాకేష్ రెడ్డి గారు. దీన్ని ఎందుకు మీరు మర్చిపోతున్నారు నాకు అర్థం కావట్లే. మీలాంటి వాళ్ళకి చెప్పలేము. తెలంగాణ మీరు ఒకటి బలంగా ఫిక్స్ అయిపోయిందండి రాకేష్ రెడ్డి గారు, మీరు ఒకటి బలంగా ఫిక్స్ అయిపోయింది ఏంటంటే మీ పార్టీ నాయకుడి కొడుకు చేసింది అంతే. సో కాబట్టి మీరు దాన్ని జనరలైజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. పిల్లలు చేసి పిల్లలేంది సార్, పిల్లలు వాడికి 25 సంవత్సరాలు ఉన్నాయి. పిల్లడు ఎందుకు అవుతాడు అతను? ఆ అమ్మాయికి 17 సంవత్సరాలు ఉన్నాయి. నిజంగా అతను కూడా టీనేజర్ అయ్యి ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి 19 years ఆల్సో 20 years ఉంటే అప్పుడు ఇది పోక్సో అయినా కానీ రోమియో జూలియట్ క్లాస్ కిందకి వెళ్ళొచ్చు, అట్లాంటి అవకాశం ఉంది. వాడికి 25 సంవత్సరాలు ఉన్నాయి. 25 సంవత్సరాల పర్సన్కి ఈ 17 ఏళ్ళ అమ్మాయికి వీళ్ళిద్దరి మధ్యలో ఇట్లా ఇంత ఘోరంగా జరిగింది అని తెలిసినా కూడా అది వాళ్ళిద్దరు ఏదో ప్రేమించుకున్నారు. 8 సంవత్సరాల డిఫరెన్స్ ఇద్దరికి, 8 years ఆఫ్ డిఫరెన్స్, దట్టు ఆమె మైనర్ గర్ల్. అంత జరిగిందని తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. వాళ్ళు లవ్ చేసుకున్నారని ఊరంతా తెలిసిందండి. లవ్ చేసుకుంటే చేసుకున్నారు, దానికి లిమిట్ ఉంటుంది. లవ్ చేసుకుంటే చేసుకున్నారు కానీ ఆమె మైనర్ అమ్మాయి, అది కదా ప్రాబ్లం ఇక్కడ. ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి, అతను కూడా టీనేజర్ అయ్యి ఉంటే 19 సంవత్సరాలు 12-18 సంవత్సరాలు అట్లా ఉంటే అది వేరే క్లాస్ కిందకి వెళ్తుంది, రోమియో జూలియట్ కిందకి వెళ్తుంది అది. కానీ ఇప్పుడు వెళ్ళడానికి ఆస్కారం లేదు కదా. మీరు ఎందుకు జనరలైజ్ చేసినట్టు చెప్తున్నారు? అసలు తప్పే కాదు, ప్రేమించుకున్నారు, ఏదో చేసుకున్నారు సరదాగా, పిల్లలు ఏదో చేసుకున్నారు. వద్దు అట్లా అనొద్దు. పిల్లలు కాదు, అమ్మాయి మాత్రమే పిల్ల, చిన్నపిల్ల, మైనరు. ఈ మన బగ్గి మేజరే కాదు, 25 ఏళ్ళు ఉన్నాయి, జస్ట్ 21 కూడా కాదు, 25 ఏళ్ళు ఉన్నాయి మేజరు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొత్తం అయిపోయి ఉండాలి. యూనో ఇది మాత్రం ఒకవేళ ఏదైనా బలవంతంగా జరిగిందంటే ఫస్ట్ ఒక రకమైన సార్ మీరేమో సంబంధం లేని సమస్య అన్నారు. ముఖ్యమంత్రి నిన్న మీరు పోయిన ఫంక్షన్ కి దాదాపు 10 నిమిషాలు ఈ అంశం మీద అందరు మాట్లాడారు. నేను కూడా ఉన్నా, మీరు కూడా ఉన్నారు. ఏం మాట్లాడిళ్ళు? మీరు కూడా ఉండి అందరు మాట్లాడి నేను కూడా ఉన్నా అని చెప్తాను. మీరు కూడా ఉన్నారు సార్, ఉండి ఏం మాట్లాడిళ్ళు? బగ్గిదేం తప్పు లేదనో, లేదంటే ఇద్దరిది తప్పే ఉందనో, లేదంటే అమ్మాయిదే తప్పే ఉందనో, ఇదే కదా. మరి ఈ మాట మాట్లాడి ఉండొచ్చు కదా సార్ మీరు. అరే మరి నిజంగా జరిగింది, ఏదో జరిగింది, అమ్మాయికి అన్యాయం అయితే జరిగింది, మేము అమ్మాయికి తోడు ఉంటాం, మా పార్టీ అమ్మాయి తోడుకు ఉంటుంది, చేసిండు ఏదో తప్పు చేసిండు, మా పార్టీ నాయకుడి కొరకు తప్పు చేసిండు అని ఎందుకు ఒప్పుకోవట్లేరు? ఆ అమ్మాయికి నిజంగా అన్యాయం జరిగింది కదా, అన్యాయం అయితే జరిగింది కదా, 17 ఏళ్ళ అమ్మాయి అని ప్రూవ్ అయింది కదా. ఆల్మోస్ట్ మనకున్న సోర్సెస్ అయితే అవే చెప్తున్నాయి కదా, అకార్డింగ్ టు ద సోర్సెస్ అవే చెప్తున్నాయి కదా. అమ్మాయికి 17 ఏళ్ళు అని చెప్తున్నాయి కదా సోర్సెస్. ఇంకా అన్యాయం జరగలేకపోయేదేంది? ఇద్దరు ఫ్యామిలీలు కలిసి హ్యాపీగా ఒక మైనర్ అమ్మాయికి గనక పెళ్లి చేసినా కూడా అది క్రైమే కదా. ఇట్లా సార్ మీరు ఇక్కడ పెళ్లి ప్రేమ కూడా కాదు, అంతకంటే ఎక్కువ మితిమీరిండు మనోడు. అక్కడ శారీరక సంబంధం దాకా వెళ్ళిపోయిండు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండు? చట్టం తన ఫలితం చేసుకోపోతుంది, మేము కేసు మేము కూడా అదే అంటున్నాం కదా. మీరు అట్లా అనలేదు కదా. సంస్థలకు కూడా డైరెక్ట్ IPS ఆఫీసర్ని రితిరాజ గారిని అపాయింట్ చేశారు. వాళ్ళు దర్యాప్తు చేస్తారు, కోర్టు పరిధిలో ఉంది, కోర్టు న్యాయం చేస్తుంది. ఒకవేళ కోర్టు న్యాయంలో దోషి అని తెలిస్తే శిక్ష పడాల్సి. అంటే బండి సంజయ్ కోర్టు పరంగా మాత్రం కన్విక్ట్ అని ప్రూవ్ అయితే శిక్ష పడాల్సిందే అంటున్నారు. అవును, మరి శిక్ష పడనియండి. ఇప్పుడు ఆమె కేసు అయితే పెట్టింది కదా, కేసు పెట్టిన తర్వాత మీరు అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి తిరిగిండ్లు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే అమ్మాయి మైనరే కదా, మీరు అమ్మాయి పక్షాన మాట్లాడాలి కదా. కోర్టు ఏం చేయాలో చూస్తే రాగరాదండి, ఇంకో 10 రోజులు అయితే మీకు తెలుస్తుంది. ఈ ప్రజా సంఘాలు ఇదే గతంలో కేటీఆర్ గురించి మామూలుగా, కేటీఆర్ సీఎం కొడుకై ఉండి కేటీఆర్ గారు టాలీవుడ్ ఫేమస్ ఒక హీరోయిన్ తోటి ఈయనకు ఒక అఫైర్ నడిచింది అని మీరు మస్తు మంది చెప్పారు దాని గురించి. ఈయన కూడా చెప్తాడు కాసేపట్లో ఇంటర్వ్యూలు, ఈయన కూడా మాట్లాడతారు. దానికి సంబంధించి మీ దగ్గర ఏదైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? లేదంటే మీరు ఎవరైతే ఆ హీరోయిన్ గురించి అన్నారో ఆ హీరోయిన్ ఎప్పుడైనా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందా ఆయన నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిండు కేటీఆర్ గారు అని చెప్పిందా? లేదంటే ఏదన్నా ట్విట్టర్లో ఏదన్నా ఒక పోస్ట్ చేసిందా? ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టిందా? లేదంటే ఎవరు చెప్పిండ్రు మీకు? ఒకవేళ నడిచింది అని అనుకుందాం వాళ్ళిద్దరి మధ్యన, కానీ వాళ్ళిద్దరు మేజర్లు కదా. ఈ కేసు ఆ కేసు కాదు కదా, ఇక్కడి మేము మైనర్ కదా, అక్కడ వాళ్ళు మేజర్ కదా. ఒకవేళ ఫోర్స్ జరిగితే ఆమె కేసు పెట్టి ఉండాలి, డెఫినెట్గా పెట్టుంటే అప్పుడు కేటీఆర్ గారి మీద కూడా యాక్షన్ తీసుకునే వాళ్ళేమో. అక్కడ సీఎం కొడుకు చేసిండని మాత్రం అని 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 అన్నారు కదా. నేనేం కేటీఆర్కి అస్సలు సపోర్టర్ని కాదు. కేటీఆర్ గారు రేపు ఎవరికైనా అన్యాయం చేసినట్టు మాట్లాడితే మాత్రం డెఫినెట్గా టక్క వీడియోలు చేస్తూనే ఉంటాను, నో కాంప్రమైజ్ దాని విషయంలో. కానీ ఇక్కడ నేను ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నానంటే
అపోజిషన్ పార్టీ అంటే మీకు ఏదైతే భద్ర శత్రువులుగా మీరు ట్రీట్ చేస్తారో ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ అనే సంబంధించిన కొడుకు ఈయన ఇట్లాంటివి చేసినప్పుడు అవును సీఎం కొడుకు అకౌంటబిలిటీ ఉండాలి కదా, ఇట్లాంటిదంతా చేసుడు తప్పు కదా అన్నారు మీరు. సరే ఆయన ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఆయనకు అట్లా ఉండాలి. కానీ మరి ఇక్కడ కూడా ఈయన ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నాడు కదా, బండి గారి కొడుకు ఎంత అకౌంటబుల్గా ఉండాలి? అరే మా నాన్న ఇట్లా ఉన్నాడు రా, 0 నుంచి గ్రో అయ్యండు మా నాన్న, మా నాన్నకు చెడ్డ పేరు తెచ్చేలాగా నేను ఎందుకు బిహేవ్ చేయాలి? ఆల్రెడీ ఇది ఫస్ట్ టైమా సార్ రాకేష్ రెడ్డి గారు? ఇది ఫస్ట్ టైమా ఆయనకు జరిగింది? ఆయన గతంలో ఎన్ని కథలు పడ్డాడు? బండి భగీరథు గతంలో ఎన్ని చేసిండు? దాని గురించి మాట్లాడరు. ఒకటి సందు దొరికింది కదా అని మొత్తము అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా అన్న. మీరు బీజేపీ శాసనసభ్యులుగా మీరు ఉన్నారు, మీ కుమార్తె సుచరిత గారు ఫౌండేషన్ ద్వారా అనేక వేలాది మంది బాధితులకి సపోర్ట్ చేస్తుంది, సాయం చేస్తుంది ఆర్థికంగానో ఇంకో. ఈ విషయం నాకైతే తెలియదు, మీ డాటర్ ఇలా చేస్తున్నారు అని అయితే నాకైతే తెలియదు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని మనం అప్రిషియేట్ చేస్తాం, కానీ ఇక్కడ తప్పు జరిగినప్పుడు డెఫినెట్గా తప్పనే చెప్పాలి కదా, అదొక్కటే మా బాధ అంతే. మీరెందుకు దాన్ని తప్పని చెప్పట్లేదు? బీజేపీ వాళ్ళు ఎందుకు జరిగిందాన్ని ఖండించట్లేదు? సందు దొరికింది కదా అని మా ఓన్ మీద పడతాను అంటే కరెక్టే, మీ ఓన్ మీద పడతాను. ఖచ్చితంగా అపోజిషన్ పార్టీలు దీని ద్వారా ఎట్లనైనా కొంచెం మైలేజ్ తెచ్చుకోవాలని చూస్తాయి. దొరికింది కదా అని సంది మొత్తం వేసుకుంటారు, అది తెలుసు, అందరికి తెలుసు అది. కానీ మీ పార్టీలో ఇలా మీ పార్టీకి సంబంధించిన నాయకుడు కొడుకు ఇట్లా చేసిండు అన్నప్పుడు మీరు దానికి అకౌంటబుల్గా మా మంత్రి కొడుకు చేసింది తప్పే, అవును అట్లా ఒక అమ్మాయితో అట్లా చేసి ఉండకూడదు, కొద్దిగా మితిమీరిండేమో, తప్పే అయి ఉండొచ్చు, డెఫినెట్గా మేము బాధితురాలు పక్షాన ఉంటాం, బాధితురాలు ఇంటికి పోయి వాళ్ళని కలుస్తాం, వాళ్ళని పరామర్శిస్తూ వస్తాం. అట్లాంటిది ఏమైనా పెట్టుకున్నారా సార్? నథింగ్. అట్లాంటిది ఏం పెట్టుకోకపోగా వీళ్ళు వెనకేసుకొస్తాను. ఇప్పుడు మీ డాటర్ చేసిన పనులు, సేవా కార్యక్రమాలు అయితేనేమి, ఫిలాంథ్రఫిస్ట్ లాగా మీ కూతురు ఇట్లా చేయడం అది మీకు గర్వకారణం, మీకు చాలా క్రెడిట్ని తీసుకొచ్చి పెడుతుంది. అది నేనేమంటున్నాను అంటే క్రెడిట్లను మాత్రం తీసుకోవాలి, డెబిట్లను మాత్రం తీసుకోకూడదు అనేది ఏంది? అట్లాంటి సంస్కృతి ఎక్కడిది అంటున్నా. మీ కూతురు అట్లా చేసినప్పుడు రేపు మీరు కూడా చెప్పుకుంటారు కదా, నా కూతురు కూడా ఇంతమందికి సహాయం చేసింది, లేదంటే మీ కూతురు చేసిన పనులు మీకు ఖచ్చితంగా మీ మీద చూపిస్తాయి దాని ఇంపాక్ట్. అరే పలానా రాకేష్ రెడ్డి కూతురు మనందరికీ సహాయం చేసిందిరా, పిల్ల మంచిదిరా, వాళ్ళ నాన్న ఎంతైనా వాళ్ళ నాన్న కడుపులో పుట్టింది, ఆయన పోలికలు పడతాయి అట్లా అంటారు కదా సార్, అది మీకు క్రెడిటే కదా. మరి ఇప్పుడు సంజయ్ కొడుకు చేసినప్పుడు దీన్ని ఎందుకు మీరు ఈ డెబిట్ని ఎందుకు తీసుకోరు? క్రెడిట్స్ని మాత్రమే తీసుకుంటారు కానీ డెబిట్స్ని ఎందుకు తీసుకోరు? ఇదెక్కడి సిద్ధాంతం సార్? నాకు అర్థం కాదు. మరి నేను విక్టిమ్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ గర్ల్, మేము ఆ పక్షాన మాట్లాడతాం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ కేసు తొందరగా ముగింపు వచ్చేలాగా, అమ్మాయికి న్యాయం జరిగేలాగా చూస్తామని మీరు అట్లొచ్చి ఒక కండోలెన్స్ ఇచ్చేలాగానో ఆ అబ్బాయి చేసింది తప్పని ఒక్క మాటన చెప్పిందా? ఎంత మీ పార్టీ వాడైతేనే నేను అందుకే నేను క్రెడిట్లు తీసుకుంటారు కానీ డెబిట్లు ఎందుకు తీసుకోరు? ఇంకా మీరు ఏం మాట్లాడతారు అనేది మీరు ఇంకా మాట్లాడలేదు. నేను చూసా వాళ్ళిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళు గుళ్ళు తిరిగిండ్లు, హాయిగా బగ్గి అని పిలిచింది వాళ్ళ అమ్మాయిని, బగ్గి అని పిలిస్తే వాళ్ళ కూతురు పట్ల ఇట్లా చేయమని అర్థమా? కాదు కదా. నా కూతురు ఫ్రెండ్ కదా అని కలిసి గుళ్ళు అటో ఇటో తిరిగిండ్లేమో, దట్టు ఈయన కొద్దిగా మినిస్టర్ కొడుకు కదా, విఐపి దర్శనం అట్లాంటివి ఉంటాయేమో అని వెళ్ళిండ్లేమో. ఏంటి తప్పు దాంట్లో? అట్లని చెప్పి వాళ్ళ కూతురుతోటి ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోమని చెప్పిండ్లా వాళ్ళు తల్లిదండ్రులు? నేను దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు రాకేష్ రెడ్డి గారు, ఎందుకంటే మీ మీద ఉన్న అట్మోస్ట్ ఆ రెస్పెక్ట్ అనేది కూడా తగ్గిపోతుంది. సో దయచేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు బాధితురాలు ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించి వాళ్ళ సైడ్ తొందరగా న్యాయం జరగాలి అని కోరుకోండి. వాళ్ళకి హామీ ఇవ్వండి తొందరగా న్యాయం జరగాలని మేము చూస్తామని. దయచేసి సంజయ్ గారు కూడా వాళ్ళని ఏమన్నా ఫోర్స్ చేసుడో, వాళ్ళని ప్రభావితం చేసుడో, ఎందుకంటే హనుమాన్ ర్యాలీలో చెప్పిండు కదా, నా జోలికి వచ్చిన వాళ్ళు అంతు చూస్తా, ఎవరిని వదిలిపెట్టేది లేదు అని అన్నాడు. సో కాబట్టి మరి వాళ్ళ జోలికి పోకుండా అయితే చేయండి. విక్టిమ్ ఆమె మైనర్ అమ్మాయి, తల్లిదండ్రులు బాగా బాధల్లో ఉన్నారు. సో వాళ్ళ జోలికి వెళ్ళకుండా కూడా చూడండి సార్ మీరే, రాకేష్ రెడ్డి గారు అండ్ మీ టీం, మీ బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ దయచేసి. ఏదేమైనా రాకేష్ రెడ్డి గారు అంటే మాత్రం మాకు ఖచ్చితంగా ఈ ఒక్క విషయంలో నేను ఆయన విభేదిస్తా, కానీ ఆయన ప్రజల పక్షాన, ఆయన పేదవాళ్ళ పక్షాన మాట్లాడడం మాత్రం హైలైట్, అదైతే ఎవరు కాదనిలేరు. మీరు అట్లానే ఉండాలి సార్. మీలాంటి స్పైన్ ఉన్న వ్యక్తి ఇట్లా డౌన్ అవ్వద్దు, ఎట్లాంటి వాని గురించి కూడా ఇట్లా కిందికి వెళ్ళొద్దు. అదొక్కటే మేము కోరుకునేది అంతే. మీరు తప్పును తప్పనే చెప్పాలి, రైట్ని రైట్ అనే చెప్పాలి. రైట్ని రైట్ అని చెప్పకున్నా పర్లేదు, తప్పును మాత్రం తప్పని చెప్పాలి. ఎందుకంటే ఇంకోసారి అది రిపీట్ అవ్వకూడదు, ఇంకొకరికి అన్యాయం జరగకూడదు. కాబట్టి తప్పును మాత్రం తప్పని చెప్పాలి అంతే. మేము అదొక్కటే కోరుకుంటున్నాం సార్ మీ నుంచి. సో ఇది ఇవాల్టి వీడియో. ఇంతవరకు మీరు చూస్తుంటే మాత్రం చాలా థ్యాంక్స్. ఆడియన్స్ రిటెన్షన్ కూడా ఎక్కువ వస్తుంది వీడియోస్కి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అనే బాధితురాల పక్షాన మీరు ఎంత సీరియస్గా ఉన్నారు అనేది చూపిస్తుంది మీరు ఇచ్చిన ఆడియన్స్ రిటెన్షన్ చూస్తా ఉంటే. థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీ ఆదర్శ్ కుమార్, సైనింగ్ ఆఫ్. బాయ్.